ఫైనల్ గా రణ్వీర్ సింగ్ గారి ధురంధర్ అనే సినిమా చూశాను భయ్య. మరి సినిమా చూసిన తర్వాత నాకేలా అనిపించిందంటే నాకైతే నచ్చింది సినిమా రన్ టైం అనేది ఆల్మోస్ట్ 3 గంటల 30 నిమిషాల కంటే ఎక్కువే ఉంది. అయినా కూడా సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక లెంత్ సినిమా చూస్తున్నానని ఫీల్ అయితే రాలేదు. సినిమా మొత్తం కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ అనేది చాలా సింపుల్ గా ఉంది. మన ఇండియాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత మన ఇండియా నుంచి ఒక సీక్రెట్ ఏజెంట్ ని పాకిస్తాన్ కి పంపిస్తారు. ఎందుకంటే మన ఏజెంట్ అక్కడ వాళ్ళ గ్యాంగ్స్ తో జాయిన్ అయ్యి వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్ గా చేసే ప్లాన్స్ అన్ని కూడా మనకు ముందుగానే తెలియడానికి. సో మరి మన ఏజెంట్ అంటే రణ్వీర్ సింగ్ గారు అక్కడికి ఎలా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ లోకల్ గ్యాంగ్స్ లో మన రణ్వీర్ సింగ్ గారు ఎలా జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఈ సినిమాలో మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే సినిమాని చాప్టర్ వైజ్ గా చూపించారు. ఎందుకంటే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో దాని వల్లనే సినిమా రన్ టైం అనేది చాలా ఎక్కువ ఉంది. సో దాని వల్లనే మూవీలో ప్రతి క్యారెక్టర్ ని కూడా ఇలా చాప్టర్ వైజ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. అంటే ఓవర్ ద టాప్ అని ఎక్కడ అనిపించవు, చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. మరి నాకైతే సినిమా బాగా నచ్చింది భయ్య.